ప్రార్థించాం. ప్రార్థన చేసుకుందామండి. స్తుతి 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 స్తోత్రం హల్లెలూయా రికబరకర శరోరికవకందరి రికబర శిఖరధర మా స్తుతుల మీద ఆశీర్వదైన దేవా మీకు వందనాలు. మా మధ్యకి దిగి వచ్చిన దేవా మీకు వందనాలు. మమ్మల్ని కాపాడుతున్న దేవా మీకు వందనాలు. మమ్మల్ని సంరక్షిస్తున్న దేవా మీకు వందనాలు. మా రికర శిఖరధర మాపై మీ ఆత్మను కుమ్మరిస్తున్న దేవా మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా మేమందరమును కూడుకొని మిమ్మల్ని స్తుతించుకొంచుండగా మా మధ్యకి మీరు మీ దేవదూతలతో దిగి వచ్చినందుకే మీకు వందనాలు. మీకే వందనాలు ప్రభా, వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను నాయన ప్రభా. వినే చెవులను గ్రహించే హృదయాల ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి ప్రభా. నాయన తండ్రి ఇదిగోని నాయన మీ వాక్యం వినిపించుండగా ప్రభా ప్రసాద్ గారికి నాయన ప్రభ మీరు తోడేయండి ప్రభా. నాయన తండ్రి మీ ఆత్మతో అభిషేకించండి, వాక్యాన్ని అభిషేకించండి ప్రభా. మేము విన్నప్పుడు మా ఇక్కడ మా హృదయాలను ఉంచుకోవాలి ప్రభా. మా యొక్క నాయన హృదయాలు తెరవబడాలి ప్రభా. మా మనోనేత్రాలు తెరవబడాలి ప్రభా. నాయన తండ్రి మీ యొక్క వాక్యముతో మేము కడుగుకోవాలి ప్రభా. ఒక స్థానము చేయాలి ప్రభా. నిశ్చికర రాజా మీకే వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా నాయన తండ్రి నాయన ఎంతో మంది వాక్యములు వినడానికి లేకుండా స్వతంత్రంగా వినలేక ఎంతో బాధలు పడుచున్నారు ప్రభా. మీరు మాకు ఇచ్చినటువంటి మహాభాగ్యమును బట్టి మీకే వేలాది స్తోత్రాలు. ఈ స్థలాన్ని ఇచ్చినందుకు, సమయాన్ని ఇచ్చినందుకు, మరి ముఖ్యంగా ఈ సహవాసమును ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కృపగల దేవా, ప్రేమ, ఐక్యత, సమాధానము మా సంఘంలో ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. ఆయన ఆటంకపరుస్తున్న సాతాను చీకటి శక్తులు, అంధకార శక్తిని యేసు నామములో కాలిపోనగా ప్రభా. ఆయనకు ఈ యొక్క సంఘము చుట్టూరు మీ అగ్ని కంచి ఉంచండి ప్రభా. ఆయన సంఘ కాపరిని ఆయన ప్రభా పాస్టర్ గారు మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. వాళ్ళకి మీ జ్ఞానం ఇచ్చి మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఇంకా వర్షికరంతర ప్రభా. ఇదిగోనైనా తండ్రి నాయన సంఘం అంతా కూడా ప్రభా లోబడి నాయన ప్రభా వాక్యానుసారమైన జీవితాలు జీవిస్తూ ప్రభా నూతన ఆత్మలతో మా సంఘాన్ని మేము నింపుకునే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాను. ఆయన ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి ఆయన ప్రభా నాయన ఏబిడి గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ పని చేసిన వారిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. ఆయన అనేకమైన ఆశీర్వాదములతో గృహమును నింపమని వేడుకొంచున్నాను. నాయన భార్య భర్తలు ఇద్దరిని మీ స్వాధీనములో ఉంచుకోండి. వారి పనిపాట్లో మీరు తోడేయండి. వారి చేతి పని దీవించి ఆశీర్వదించండి. వారు రాకపోకలేంది మీరు తోడండి. ఇద్దరు బిడ్డలను బట్టి మీకు వందనాలు ప్రభా. వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి మీకు వందనాలు. ఇదిగో తల్లిదండ్రులకు లోబడి మీకు మహిమకరంగా బిడ్డలు జీవించడానికి కృప చూపించమని వేడుకొంచున్నాను. మీ జ్ఞానముతో నింపండి. జ్ఞానముందు వయసునందును దేవుని లేదు మనుషులందును బిడ్డలు వర్తిలేటట్లు చేయండి. ఆ కుటుంబానికి ఏది అవసరమో మీకు తెలిసిన ప్రభా సమస్తమును మీరు సమకూర్చమని వేడుకొంచున్నాను. అలాగే ప్రభా దేవుడి గారి ఆలోచనలో, తలంపులో, ఆయన పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానంతో నింపి మీ నడిపింపుని బిడ్డకు దయచేయమని వేడుకొంచున్నాను. ఆయన తండ్రి సంఘంలో జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రభా మీరుండి నడిపించమని వేడుకొంచున్నాను. ఉదయకాలం నుంచి ప్రభా బిడ్డలందరికీ మీరు తోడై ఉన్నారు ప్రభా. ఎంతో కష్టపడి ప్రభా పనులన్నీ చేశారు ప్రభా. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబాన్ని దీవించండి, బిడ్డను దీవించండి. ఆయన ప్రభా భర్తలను దీవించండి ప్రభా. ఆయన తండ్రి అనేకమైన ఆశీర్వాదాలతో బిడ్డలు నింపమని వేడుకొంచున్నాను. కృపగల దేవా మీకు వందనాలు. ఇదిగోనైనా మేము వాక్యము వింటుండగా ప్రభా మా హృదయాలు, మా మనసు, మా ఆలోచనలు, మా తలంపులు మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. నాయన తండ్రి నాయన ప్రభా నాయన ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించి మీరే ఘనత మహిమ పొందుకోమని నా ప్రభువును ప్రియపడనేసినాం పెట్టబడి వేడుకొంచున్నాను కనుకండి. సమయంలో వాక్య సందేశం అనంతరం దేవుని నామస్తోత్రాలండి. మరి తెలిసి మీ మధ్య నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పడానికి అవకాశం బట్టి దేవునికి వందనాలు. ఈ సమయానికి ఇచ్చిన అయ్యగారికి వందనాలండి. మరి మీకంటే నేను గొప్పవాళ్ళేం కాదండి. మరి దేవుని ఇచ్చిన చిన్న జ్ఞానాన్ని బట్టి, మరి ఆశను బట్టి మరి రోజు దేవుని వాక్యం పంచుకోవాలని ఆశపడుతున్నానండి. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 42వ కీర్తన 1వ వచనం జ్ఞాపకం చేసుకున్నాను. దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవం కల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది.
చాలమ్మా. దుప్పి నీటి వగల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచుందని మరి ఇది ఆశాపు అది కోరాహు కుమార్ రాసిన కీర్తనలు అనేది. మరి వాళ్ళు ఎన్నో శ్రమల్లో ఉన్నప్పుడు ఎన్నో బాధలో ఉన్నప్పుడు దేవుని కొరకు ఎంత కష్టం కొడుతున్నారో దుప్పుని బట్టి మనకి చెప్తున్నారండి. దుప్పు అంటే ఎండాకాలంలో నీటి కోసం ఎంతో తహతాలు అవుతాయండి. ఈ ఎడారిలో ఉంటుంది ఎండమావుల కోసము ఎంతగానో ఆశపడుతుందండి. మరి మన ఎండాకాలంలో చూస్తుంటే మన రోడ్డు మీద వెళ్తుంటే ఇలా చూస్తుంటే కొంత దూరంలో నీరున్నట్టుగా అది నాకు ఆవిరవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అది నీరు ఉండదు ఏముండదు. అలాగే దుప్పు కూడా మరి మరి సింహం చేత మరి పులి చేత తలపడినప్పుడు పరిగెట్టుకుంటూ ఆ ఎండమావుల కోసం ఎదురు చూస్తూ ఉంటుందండి. దప్పికొంటే మనవలేసిన ఒక దగ్గర నుంచి వచ్చినప్పుడు దప్పికొంటే ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతుంది. అదే పరిగెట్టుకుంటూ వస్తే ఒక చెంబుడు నీళ్ళు ఒక బాటిల్ నీళ్ళు అవసరం ఉంటుంది. అలాగే దుప్పు కూడా నీటి కాగుతండి, నీటి వాదులు కూడా కాల్చిపడుతుందండి. అలాగే మరి దేవుడు మన కోసం మనం కూడా దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలండి. చిన్న మరి దేవుని మీద సంపూర్ణంగా సాగిపోయే ఆశలు మనం కలిగి ఉండాలండి. మరి ఈ లోకంలో అనేక విషయాల్లో మనం ఆశపడుతూ ఉంటామండి. ఏదో ధనం సంపాదించాలని, సుఖభోగ్యం సంపాదించాలని మరి ఈ లోకస్తులు అలాగ ఆశపడతారు. మనమైతే దేవునిలో ఎదగాలని, దేవుని రాజ్యంలో చేరాలని, పవిత్రంగా జీవించాలని, యథార్థంగా జీవించాలని మనం ఆశపడుతూ ఉంటాం. అలాంటి ఆశ మనం కలిగి ఉండాలండి. మరి దేవుడు అయితే మానవులు మనకు చేసినప్పుడు మరి యథార్థవంతులుగానే చేశాడండి. అందులో మంచిగా ఉండాలని, అందులో నీతిగా ఉండాలని, అందులో భక్తి కలిగి నాటిని స్థితించాలని దేవుడు చేశాడు. కానీ మనము మన సబుద్ధిని ఆధారం చేసుకొని, మన సొంత క్రియను ఆధారం చేసుకొని దేవునికి బాధ పెట్టేవారిగా మనం జీవించామండి. మన తృష్ణ లోకం వైపు చూపించాం కానీ దేవుని వైపు మనం చూపించలేక ఫస్ట్ అంటే నల్లు చేసినందుకు దేవుడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే దేవుని పోలికి చెప్పిన దేవుడు మనం చేశాడండి. అంటే మన కుమారులు మనం చూసి మనం ఎంత సంతోషిస్తామండి. అలాగే మనల్ని చూసి కూడా దేవుడు ఎంతో సంతోషించాడండి. కొంతకాలం తర్వాత మన క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి నేను నల్లి ఎందుకు చేశానని బాధపడ్డానండి. ఎందుకంటే అది మా ప్రవర్తన బట్టి, మన క్రియలను బట్టి, మన తృష్ణను బట్టి దేవుడు ఎంతో బాధపడ్డాడండి. మరి అలాంటప్పుడు దేవుడు మన ఈ లోకంలో మనం కూడా దేవుని తృష్ణ కలిగి దేవుని చూడాలని, దేవుని వెతకాలని, దేవుని కొరకు జీవించాలని మనం తృష్ణ కలిగి ఉండాలండి. మన బైబిల్లో ఒక దైవజనుడు ఉన్నాడండి, అబ్రహాం గారికి దేవుని చూడాలని తృష్ణ కలిగిందండి. ఎందుకంటే వెతకడి మీకు దొరికిను, తట్టుడి మీకు తీయబడిన వాక్యం ఉందండి. మరి అబ్రహాం గారు మనలాగా నేనంటే పుట్టుకతోనే క్రైస్తవుడు అండి. అబ్రహాం గారు పుట్టుకతో క్రైస్తవుడు కదండి. ఆ నాన్నగారు తెరాహు ఆయన ఏం చేశాడండి, బొమ్మలు తయారు చేసి అమ్మేవాడండి. దేవుడి బొమ్మలు అమ్మేవాడు, ఈ ఆవులే గీతలే వాటిని వీటిని అమ్మేవాడు. కొన్ని బొమ్మలు ఆ నాన్నగారు ప్రత్యేకం చేసి ఊరంటే ఇది దేవుడు పెందుతో రేపు ఈ ఊరు ఏదో పండుగ జరుగుతాడండి. ఈ ఊరికి ఒక ప్రత్యేకమైన అమ్మవారు ఉంటారండి. అలా వారు పెందెత్తుకుంది మైడమ్మ అమ్మవారు అది అంటారు. అలాగే ఆయన కూడా ఆ ఊరికి ఒక అమ్మవారు ఉంటే అలాగే ఇది అమ్మవారు, దీన్ని కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఊళ్ళో పెడితే ఊళ్ళో మంది కొనుక్కుంటారు అంటే అలా బొమ్మలు చేసుకుని జీవనం సాగిస్తుంటే ఒకరోజు ఈ అబ్రహాం గారి బొమ్మలు నెత్తి మీద పెట్టుకొని నడిచి వెళ్తుంటే కాలు కనుక్కొని పడిపోతే ఆ బొమ్మ కాలు ఇరిగిపోతే అబ్రహాం గారు ఆవిడే దేవుడు, ఆ బొమ్మే దేవుడు అనుకుంటున్నారు కదా, బతుకుతున్నారు. దేవుడు అతికిపోవాలి కదా అంటే అతకట్లేదు. అయితే మళ్ళీ కొన్ని రోజులు బట్టి ఆలోచిస్తున్నాడు, ఏంటి దేవుడు అంటున్నాడు మా నాన్న, ఏ బొమ్మలు చేయించమంటే దేవుడు కాదు, దేవుడు వేరే వాడు ఉన్నాడు, దేవుని మరి వెతకాలి, దేవుని కనుగొని చిన్న తృష్ణ కొన్నాడండి. కృష్ణ కొడుకుని అంటే అప్పుడు అంటాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను. ప్రకటన ఉంటాడు. అదే అమ్మకాడు ఆ బట్టి ప్రకటించండి 3:24 అనుకుంటాను. 3:24, 3:25 3:25 సాయం చదువు. ఇదిగో తలుపు
నేను నీ క్రియలను ఎరుగుదును అదే 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 నీ క్రియలు నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా కాదు వాక్యమును కాదు గైకొని కాదు సార్. అది నా నామమును ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను. దాని ఎవడైనా నా స్వరం విని తలకించి ఎడల నేను వాని యొద్దకు వచ్చి నివాసము చేసి అప్పుడు అబ్రహాం ఆలోచించాడంటే ఎవడో దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు. ఆ దేవుని నేను చూడాలని కృష్ణ కొలుచుని అని ఎప్పటి నుంచి అలాగా దేవుని చూడాలి దేవుని చూడాలి దేవుని చూడాలని ఆశపడుతున్నాడండి. మరి నిర్గమాకాండములు ఒకసారి చూడండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం. ఇశ్రాయేలు ఎప్పటి నుంచో శ్రమ పడుతున్నారండి. మరి ఐగుప్తు దేశంలో బాధ పడుతున్నారు. కానీ దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారండి. ఎందుకంటే దేవుడు మా బాధ చూడట్లేదా, మా విజ్ఞాపన చూడట్లేదా, మా మనం వినట్లేదా అని దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు. చూడండి ఒకసారి అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు 2:23 ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. అదే నిర్మాకాండము 3:7 చూడండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూసి తిని పనులలో తమకును కష్టము పెట్టువారిని బట్టి వారు పెట్టిన దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని మనం ప్రభా మా మగవిలో మా వైపు చూడండి మనం దేవుడిని అడగాలంట. అడిగినప్పుడే దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలాగే మరి అబ్రహాం కూడా దేవుడు మనకి నిజమైన దేవుడు ఎవరని అన్వేషించినప్పుడు దేవుడు మన దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యి ఆయన్ని మన అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడు. అలాగే ఇంకొక భక్తులు ఉన్నాడు మన బైబిల్ గ్రంథంలో పొట్టి చక్కయ్య అండి. పొట్టి చక్కయ్య గురించి కూడా కొంచెం 2-3 మాటలు చెప్తానండి. పొట్టి చక్కయ్య ఆల్రెడీ మీకు తెలుసు ట్యాక్స్ ఆఫీసర్, ఆయన పెద్ద హోదా ఉన్న ఆయన. పొట్టి చక్కయ్య ఒక్కరోజే దేవుడు గురించి మారుమనిషి పొందేసి దేవుడు ఆయనతో మాట్లాడలేదండి. దేవుడు కూడా నేను చూడాలి, దేవుడు నా తప్పులు క్షమించాలి, నన్ను క్షమించాలని దేవుడు జక్కయ్య ఎప్పటి నుంచో ఆలోచిస్తుండగా వెంటనే దేవుడు అంటే హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడు అని. మరి జక్కయ్య గారు ట్యాక్స్ కట్టడానికి ఊళ్ళో వెళ్ళినప్పుడు ఇంచుమించు ఉన్న వాళ్ళందరూ ట్యాక్స్ కట్టేస్తాడు. అంటే మామూలుగా చెప్తున్నాడు, అవుట్ ట్యాక్స్ మామూలుగా ఉన్న ఆ మధ్యలో ఉన్న వాళ్ళందరూ ట్యాక్స్ కట్టేస్తారండి. కొద్దిగా లేని వాళ్ళే ఇంటి ట్యాక్స్ కట్టలేదండి. వాళ్ళ దగ్గరికి నేను చాలా ఇదిగా కోరగా మాట్లాడుతుంటే ఆ ట్యాక్స్ కట్టాలి ఎవరైనా ఉన్నారు, అందులో మన దేశపాలను తెలుసుకొని కుటుంబాలు కూడా ఉంటుంటాయి. అంటే జ్ఞానము గల అలాంటి వాళ్ళు కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళు అనేవారట, అయ్యా కోపడకండి అయ్యా, మా పరిస్థితులు బాగోలేక కట్టలేకపోతున్నాం, అయినా మేము ఇచ్చేయండి, దేవుడు మాకు ఇస్తే మేము ఎప్పుడు అబద్ధం అనవండి, అన్యాయం చేయండి, మీరు మా మీద ప్రేమ కలిగి ఉండండి అని ఒకళ్ళంటే ఇంకొక అనేవారట. ఇంకొక ఇంటికి వెళ్తే వాళ్ళు అనేవారట, అయ్యా మేము లేట్గా కడతామని మాకు తక్కువ వేస్తున్నారు, ముందు కట్టడానికి ఎక్కువ వేస్తున్నారు, మీరు పక్షపాతం చూపిస్తున్నారయ్యా, కొంచెం పక్షపాతం చూపించకయ్యా, అది దేవునికి ఇష్టం కాదని కొందరు మృదువైన మాటలు కోపాన్ని చల్లారుస్తాయి. అలాగే మృదువుగా చెప్పేవాడు. ఇంకొక ఇంటికి వెళ్తే వాళ్ళేనట, అయ్యా దేవుడు మరి మీరు అన్యాయంగా మా దగ్గర వసూలు చేస్తున్నారయ్యా, దేవుడు అన్యాయస్తులు దేవుని రాజ్యం తీసుకెళ్తాడయ్యా, మీరు అన్యాయం విడిచిపెట్టి మరి మంచిగా అందరికీ ఒకేలాగా చెయ్యండి అని మాట్లాడుతుంటే ఇంక అనిదట, నేను ఇంత కోపంగా ఇదిగా నేను తిరుగుతుంటే ఈయనకి ఎంత మృదువుగా నాతో మాట్లాడుతున్నాడు అంటే అందరూ దేవుడు తెలుసుకున్నాడు అంటారు కదా. ఈ బిడ్డలే ఇలా ఉంటే వీళ్ళు తెలుసుకున్న దేవుడు మరి ఎలా ఉంటాడు, ఇంకా ఉంటాడో ఆ దేవుడిని నేను చూడాలని చిన్న ఆశ కలిగిందటండి. వెంటనే దేవుడు జకరయ్య గారు జ్ఞాపకం చేసుకోవడం. ఆ రోజు ఎన్నో పనులు సరే జకరయ్య ఆశ ఏసయ్య వస్తే నేను చూడాలని ఆశ పుష్పలు కొన్నప్పుడు దేవుడు ఆ మార్గంటే రావడం, మరి జక్కయ్యని దర్శించడం, జక్కయ్య ఇంటికి రక్షణ దయచేయడం అలా మరి చేశాడండి. మరి అలాగే మరి ఈ లోకంలో మనం కూడా మరి కొన్ని తుష్టులు కలిగి ఉంటామండి. మనం ముఖ్యంగా మన సంఘంలో ఉన్నప్పుడంట అందరి వల్ల మనం ప్రేమ కలిగి ఉండాలంటండి. అది మనకి అది ముఖ్యమైన తుష్టులండి.
మనం ఒకరు గొప్ప వాళ్ళు ఉండొచ్చు, ఒకరు లేని వారు ఉండొచ్చు, ఒకరు పడి వ్యాధి స్థితిలో ఉండొచ్చు, ఒకరి పరిస్థితుల వల్ల ఇదిగా ఉండొచ్చు. అయినా అందరూ ఒకరి అక్కడ ప్రేమ కలిగి సమాధానం కలిగి అలాంటి దృష్టి మనకు ఉండాలండి. ఈ లోకంలో దృష్టిలో, ఈ లోకంలో ఆశలు, ఈ లోకంలో దాహాలు ఎలాగుంటాయి అంటే ఏదో సంపాదించేయాలని, ఏదో చేసేయాలని ఉంటుందండి. కానీ అది లోపల మనసాక్షి చెప్తుందండి ఇది సరి అయిన మార్గము కాదని. కానీ మరి ఈ లోకంలో వాళ్ళు ఉన్నప్పుడు మరి చూడండి, చేప సముద్రంలో ఉంటుందండి, కానీ చేప ఎప్పుడైనా ఉప్పు కొట్టదండి. చేప సముద్రం నీళ్ళు ఎప్పుడు తాగినా సరే దాన్ని అవలంబించుకోదండి. అలా మనం కూడా ఈ లోకంలో ఉన్నాం, కానీ లోకంలో మనం జీవిస్తున్నాం, కానీ లోక క్రియలు మనలో ఉండకూడదండి. మన చేప అయితే ఎలాగే సముద్రంలోని ప్రత్యేకంగా ఉంటుందో మనం కూడా అలాగే ప్రత్యేకంగా ఉండి జీవించాలండి. మరి చిన్న ఉపమానం చెప్తానండి దుష్టుల గురించి. ఇలాగ పల్లెటూరులో ఒక చిన్న అప్పుడు మిస్టరీలు వచ్చి మీటింగ్లు పెట్టేవారండి. మీటింగ్ పెట్టి లాస్ట్లో బట్టలు ఇవ్వడము, బియ్యాలు ఇవ్వడము, కొంతమందికి బైబిల్ ఇవ్వడం చేసేవారు. ఒక ఊళ్ళో ఒకే కుటుంబం నమ్ముకున్నారు, చాలామంది కుటుంబాలు నమ్ముకున్నారు. ఒక కుటుంబం దేవుడిని బైబిల్ కానీ కళ్ళు పేదలు అన్నమాట, బైబిల్ కొనుక్కునే స్థితిలో కూడా వాళ్ళు ఉన్నారండి. అయితే మీటింగ్స్ అయిపోయింది, అలా అక్కడ స్థానిక మాస్టర్ అన్నారు, ఇంకా ఆ లైన్లో నిలబడితే బట్టలు ఇస్తారు, ఈ లైన్లో నిలబడితే 2 నెలలు సరిపోయిన రేషన్ ఇస్తారు, ఈ లైన్లో నిలబడితే బైబిల్ ఇస్తారు అన్నమాట. అందరూ బట్టలతో వెళ్ళిపోయారు, బియ్యాలతో రేషన్ తెచ్చుకొని వెళ్ళిపోయారు. ఈ ఒక్కరికి దీనికి బైబిల్ కొనడానికి కూడా స్తోమత లేదండి. ఆయన ఒక్కడే బైబిల్ లైన్లో నిలబడ్డాడు. ఇది సరిగ్గా వినిపించలేదేమనుకొని ఆ మిస్టర్ ఆయన అన్నారట, బాబు బైబిల్ ఇస్తే మళ్ళీ బట్టలు ఇవ్వము, బట్టలు ఇస్తే బైబిల్ ఏమో సరిగా వెళ్ళలేదేమో, నీకు మరి బైబిల్ ఇస్తే మరి ఇంకోటి ఏమి కాదంటే ఏదైనా కానీ నాకు బైబిలే కావాలని అనేసి అలా ఏదో నిలబడ్డారట. అక్కడ చుట్టుపక్కల అన్నారట, అదే నీకు మందంగా లేదా, 2 నెలలు రేషన్ ఇస్తామంటున్నారు, మరి ఆ 2 నెలలు రేషన్ తీసుకొని మీరు 2 రోజులు పనిలోకి వెళ్తే 1 రంగులు వస్తే బైబిల్ కొనుక్కోవచ్చు కదా, ముందు బట్టలు రేషన్ తీసుకుంటావో బైబిల్ తీసుకుంటావో ఒకవేళ ఎవరట. ఇంకొకరు అనేవారట, ఆయన బాగా తెలిసినారు, అరే ఏంటా నువ్వు ఇంత ఇంకా మాట్లాడుతున్నావు, చేస్తున్నావు, దేవుడు తెలుస్తున్నావు, నీకు జ్ఞానం ఉంది అంటున్నావు కదా, ముందు ఏదో తీసుకొని ఇంటికి పట్టుకెళ్ళి పిల్లలకి అక్కడ భోజనం పెట్టి తర్వాత 2 రోజులు కష్టపడితే దేనికంటే మంచి బైబిల్ ఇచ్చేది 100 రూపాయల బైబిలే, నువ్వు 500 బైబిల్ కొనుక్కోవచ్చు కదా, ఎందుకు అందరూ నిలబడుతున్నావు అంటే ఇంకా 100 మాట ఎవరు పట్టించుకోలేదు. చిన్నగా వెళ్ళాడట, ఈ బైబిల్ తీసుకున్నాడట. ఇంతమంది కొంతమంది ఉంటారు కదా ముందు తీసుకున్నారు, వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళందరూ చెప్పారట, అమ్మ మీ ఆయనకి బుద్ధి లేదా, బైబిల్ తీసుకున్నాడు, మేము చూడమ్మా బట్టలు తీసుకున్నాం, మేము చూడమ్మా బియ్యాలు తీసుకున్నాము, ఆయనేటమ్మా బైబిల్ తీసుకున్నాడు, జ్ఞానం లేదా, అంత వయసు లేదా, అంత వయసు వచ్చింది కదా అని అంటారు. మనం కూడా అలాగే అంటామండి. ఇప్పుడు సపోజ్ నేను అలాగే చేశాను అనుకుని మరి ఆయన ఏంటంటే 50 సంవత్సరాలు ఉన్నాయి, నీకు ఇది లేదా, బియ్యమై తీసుకుంటావా బైబిల్ తీసుకుంటావా నువ్వు అని అడుగుతాడండి. కానీ వాళ్ళే కూడా అదే మాట మేము ఉండటం లేదు, మాకు ఏమి వద్దు, మాకు బైబిలే కావాలా, దేవుడు మాకు బైబిల్ కావాలా, మాకు కృష్ణ ఉంది మా హృదయంలో, బియ్యాలు మాకు ఆ కష్టం లేదు, వస్తున్నా లేదా ఈ రోజు పనులకి వెళ్తాం, తెచ్చుకుంటాం, తింటాం, కానీ మాకు మా ఇంట్లో బైబిల్ కావాలని ఆ కష్టం ఉండడం వల్ల ఒక్క బైబిల్ తీసుకున్నారండి. తీసుకొని వెళ్ళి అందరూ భోజనం చేసి కూర్చున్నారండి. బైబిల్ తీసి జిప్పు తీసి ఒక్కొక్క పేజీ తిరిగేస్తుంది, ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క 100 రూపాయల కాగితాలు ఉన్నాయటండి. చూసారా దేవుడు మన ఆశ ఎలా ఇచ్చాడు. మరి అలాగే మనం కూడా మరి శ్రమ అయినా బాధ అయినా సరే దేవుని కొరకు కృష్ణ కానీ దేవుని మాటల కోసము, దేవుని మరి స్థుతించడం కోసం, దేవుని ఆరాధించడం కోసం తృష్ణ కలిగి ఉండాలండి. మరి చిన్న మాట చెప్తున్నాను ఏదో అనుకోవద్దు, మరి అంటే మన సంగతి చెప్తున్నాను. మనం దేవునికి ఇచ్చినట్టండి, దేవుడు అసలుతో పాటు 2 అంతలు దేవుడు కాదండి, వడ్డీ కూడా మనకి ఇచ్చేస్తాడండి. ఆ దేవుడికి మనం అసలే కొద్దిగా ఇస్తే, సమయాన్ని కొద్ది సమయం ఇస్తే ఎక్కువ దేవుడు కూడా దేవుళ్ళు కూడా మనం ఇస్తామండి. అంటే మరి మీరు ఏమనుకోకండి, మన ఇంటికాడ ఎక్కడ ప్రార్థనలు పెడితే మన తెలంగాణ చర్చి నుంచి ఆటో పెట్టాలి కానీ జనాలు రాదండి. అది మనం అది ఎంత వరకు ఒకసారి అంటే నేను మామూలుగా చెప్తానండి, దానికి కూడా మనం శ్రమ పట్టాలండి. నడిచి వచ్చినా మనం డబ్బులు పెట్టుకుని మనం ఆటోకి వచ్చినా దానికి ప్రతిఫలం ఉంటుందండి, 2 రూపాయలు ఉండదు. అది మనం గ్రహించాలండి. అది గ్రహించినప్పుడంట ఆ కృష్ణ మనకు ఉన్నప్పుడు ఆ కృష్ణ మన దేవుడు తీస్తారండి. మరి యూట్యూబ్లో చూసారు లేదో, మా అత్తమ్మ గారు కావడం 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఆవిడకి ఎంత కృష్ణ తెలుసండి. ఒక ఇంటర్వ్యూ చేస్తారండి ఒక ఆయన, అమ్మ మా అత్తమ్మ గారు మీకు పెన్షన్ వస్తారు కదా 4000 పెన్షన్,
మరి ఆదివారం ఆ రోజు ఆదివారం వచ్చింది అనుకోండి మిమ్మల్ని పెన్షన్ తీసుకొని రమ్మంటారు. మరి నేను వెళ్తాను వద్దంటే ఆవిడ అంటుంది నాకు నాలుగు వేలు రాకపోయినా వద్దండి నా దేవుని సన్నిధికి నేను వెళ్తాను. ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళకుండా నేను 4 వేలు తీసుకోవడానికి వెళ్ళాను అనుకోండి ఉచితంగా చనిపోతే ఎవరు తింటారని ఎంత విశ్వాసంతో ఎంత నిరీక్షణతో మాట్లాడుతుందండి. అలాగే మనం కూడా మరి అలాంటి దృష్టి కలిగి మనం ఉండాలండి. అలాంటి దృష్టి కలిగి మనం ఉన్నప్పుడు మరి దేవుడు ఎప్పుడు మనం విడిచిపెట్టడండి. మన ఆస్తిగల ప్రాణాన్ని దేవుని తృప్తిపరుస్తాడండి. మన చూడండి కయ్యోను ఏబేలు కూడా ఉన్నాడండి. కయ్యోను వ్యవసాయం చేసేవాడు, ఏబేలు గొర్రెలు కాపాడండి. కానీ కయ్యోను కూడా మంచోడు. కయ్యోను దుర్మార్గం ఎక్కడ లేదండి. ఈ బలి అర్పించినప్పుడు కయ్యోను ఏంటంటే చూడండి కయ్యోను ధాన్యాలు అయ్యే పండించేవాడు కాదండి. అంజూరపు చెట్లను ఒలివ నూనె పండించి ఉంటాడు. ఆ టైంలో అవే పండివి ఇశ్రాయేలు దేశంలో. అవి తెచ్చాడు, ఇంటికాడ ఉంచాడు. మరి రేపు ఎగ్జామ్లో ఎల్లుండి ఎగ్జామ్లో చిన్న ఆలస్యం చేశాడండి. మరి మీకు తెలిసలేదో ఈ మధ్యతరగతి జీవిత కుటుంబాలు మరి జీతం వచ్చినప్పుడు అలా ఆయన జీతం తేగానే ఆయన అంటాడు అమ్మ పాలనకి ఇచ్చే ఇంకా ఇల్లుకి ఇచ్చా ఇది కట్టే అంటే ఆవిడ అంటది ఏమైనా ఇప్పుడే కట్టి ఇచ్చారు 2 రోజులు 3 రోజులు పెంచిన తర్వాత అప్పుడు ఇవ్వచ్చులేండి 2 రోజులు ఉంచడానికి సంతోషంగా ఉంటారు కదా మనకు కూడా ఈ 2 రోజులు డబ్బులు ఉన్నాయని ఆశ ఉంటారు కదా అనుకుంటారు. కయ్యం కూడా అలాగే అనుకునేవాడని తెచ్చాను కదా దేవుడికి ఇస్తాను ఇప్పుడైనా ఇవ్వాలి కదా దేవుడికి ఇస్తానని చిన్న ఇచ్చేసాడు. ఏబేలు అలా కదండి. ఏబేలు గొర్రెలు చిన్న గొర్రెలు కయ్యూని దానికంటే హేబేలు బలి విలువ ప్రకారంగా తక్కువండి. కానీ ఆయనకి తెచ్చిన వెంటనే ఇచ్చేదని చూస్తుందండి. దేవుడికి ఇచ్చేస్తే దేవుడు మన ఆశీర్వదిస్తాడో లేదో తర్వాత విషయం. దేవునికి ముందు ఇచ్చేలా కృష్ణ ఆశ కలిగి ముందు కయ్యోని ఇచ్చాడండి, హేబేలు ఇచ్చాడండి. తర్వాత కయ్యోను కూడా హేబేలు ఇచ్చిన తర్వాత కయ్యోని ఇచ్చుంటాడు. కానీ కయ్యోనికి దేవుడు అంగీకరించాడు. కయ్యోని శ్రేష్టమైనది ఇచ్చాడండి. బహు విలువైనది ఇచ్చాడు. ఒలివల నూనె ఖర్జూరపు పంట అంటే తక్కువ కదండి, చాలా కాస్ట్లీ అండి. కానీ మరి దేవుడు హేబేలు పల్లె ఆత్మ ఎందుకంటే హేబేలుకు దేవునికి ఇవ్వాలి, దేవునికి సన్నిధిలో బేగా ఇవ్వాలని కృష్ణ కలిగి ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి హేబేలు పల్లె ఆశీర్వదించాడండి. మరి అలాగే మరి మనం కూడా మరి మనం దేవుని కృష్ణ ఉన్నప్పటికండి దేవుడు మనల్ని కూడా ఆయన పనికొచ్చే పాత్రగా చేసుకుంటాడండి. మరి మనం పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా మరి మనం ఎందుకో పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు కూడా మరి మనం దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని చూడాలి, దేవునిలో పరిశుద్ధంగా జీవించాలి, దేవుని మీద ఆనుకొని జీవించాలని మనం ఆశపడినప్పటికంటే దేవుడు మనల్ని పనికొచ్చే పాత్రగా తయారు చేసుకుంటాడండి. మరి ఎన్నో శ్రమలు పెట్టినా మరి నేను చెప్తున్నప్పుడు మన చిన్న ఎగ్జాంపుల్ చెప్పకూడదు. బ్యూలా ఉందండి. బ్యూలా మరి మేము ఆ టైంలో ఆ ప్రార్థనకి వెళ్తాము. మా ఆదివారం అయిపోతుంది కదా, అవుతుంది కదా, 8 గంటలకి 9 గంటలు లేపు ప్రార్థనకి వెళ్తానంటే ఇంకా టైం ఉంటుంది 10 గంటలకు కదండి. ఇప్పుడు 6 గంటలుగా 7 గంటలుగా మమ్మల్ని లేపి పరుగులు పెట్టేస్తాం కదా. ఎందుకంటే అది దేవుని తృష్ణ అలాగుంటుందండి. దేవుని తృష్ణ అంటే మరి చిన్న మరి గుణవంతు మరి జ్ఞానం కలిసి ఇల్లు కట్టినట్టు మరి సామెతలు ఉంటారు. జ్ఞానవంతురాలట తన ఇల్లు కడతాడండి. మరి 3 రాలట తన చేతులతో తన ఇంటిని అంటే ఓడలో చేయడానికి తెలిసేది ఉంది. ఎలా ఓడగా ఇచ్చేదండి చిన్న అది ఎలాగంటే జ్ఞానవంతులు ఏం చేస్తారంటే పని చేయకుండా భోజనం చేయదట్టండి. మరి ఇప్పుడంటే మన పల్లెటూరులో ఈ కమ్మలిల్లు ఉండేయండి. వాళ్ళు అప్పుడు ఆడవాళ్ళు ఏదైనా పని మీద వెళ్తే అటు నుంచి వచ్చినప్పుడు ఏ కలపల్లో లేదంటే ఏ పేడో ఏది తీసుకొచ్చి ఇంటికాడ పెట్టేవారండి. అది ఆవిడ జ్ఞానవంతులు. జ్ఞానం లేని వాడు ఆవిడ ఏం చేసేదంటే ఎంతసేపు మనలాగే పడుకోను సెలవులు నీళ్ళు చూడడం ఇలాగ టైం కనిపిస్తుంది. అనుకోకుండా వర్షం వచ్చిందండి. వర్షం వస్తే ఈ జ్ఞానవంతురాలు ఏం చేస్తారంటే ఆల్రెడీగా ముందే అన్నీ సమకూర్చుకుంటుంది కదా. ఇంకా అప్పుడంటే కర్రపోయేది కదా, వర్షం వచ్చేది అన్ని కర్రపోయి వెలిగించి వంట చేస్తుంది. ఈ 3 రాలేమో ఏమి తెచ్చుకోలేదు. మరి ఎలా వంట చేయాలి, వంట చేసి టీ పెట్టకపోతే ఇంట్లో ఆయన వీరికి
బాధ్యతలు వేస్తాడు. అప్పుడు గబగబా ఏం చేస్తుంది, ఇంటికి వెళ్ళి ఇంటి పాకలు వచ్చి కమ్మలు లాగి గబగబా చీరి పొయ్యిలు పెట్టి టీ చేస్తుంది. అక్కడ ఆల్రెడీ కళ్ళ పడిపోయింది. మధ్యాహ్నం వచ్చింది, మధ్యాహ్నం ఇంకా వర్షం తగ్గట్లేదు, మధ్యాహ్నం ఇటువైపు వెళ్ళింది, ఇటువైపు కమ్మలు లాగి చీరి మళ్ళీ వంట చేసింది. మళ్ళీ సాయంత్రం అంటారు కదండి, సాయంత్రం వచ్చిన చుట్టం అట్టండి వెళ్ళిపోయాట, రాత్రి మా ఇంటికాడ ఇంటికి వెళ్తారట. ఈ వర్షం ఈ రాత్రి కూడా వెళ్ళట్లేదు. మళ్ళీ ఇంకో సైడ్ వెళ్ళి మళ్ళీ 2 కమ్మలు లాగి మళ్ళీ వంట చేసినాడు. ఏం చేసిందండి, తన ఇంటి తన చేతులతోనే ఓడబెట్టుకుంటాను. అదండి జ్ఞానం కలిసి మనం కూడా మన కుటుంబంలో కూడా మన స్త్రీలు కూడా జ్ఞానం కలిగి ఉంటున్నట్టండి. ఒక్కో స్త్రీ పరలోక రాజ్యంలాగా ఉంటుందండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మన ఏంటంటే మా అనుభవాలు మీకు చెప్పాల్సి వస్తుంది. మేము ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాం కదా. మేము ఒక్క ఆవిడకే 8 lakhs ఇవ్వాలండి, 8 లక్షలు ఒక ఆవిడ ఇవ్వాలి. ఆవిడ మా బంగారు చెట్టు వచ్చి ఆవిడ చాలా భయంకరం, హిందువు చాలా భయంకరం. మరి మాకు ఫోన్ చేసినప్పుడు మీరు ఫోన్ ఎవరు ఎత్తకండి, నానికి ఇచ్చేస్తాం. నాని మాట్లాడుతుంది, చాలా ముందుగా మాట్లాడుతుంది. అట్నుంచి ఆవిడ లాస్ట్లో ఏమంటారు తెలుసా, అమ్మ పిల్లలు బాగున్నారా, అంతా బాగున్నారు కదా, ఒకసారి అమ్మ చూసి ఒకసారి మాట్లాడి అంత తేలిగా అంటే మృదువైన మాట్లాడి అలా అవసరమైన కోపాన్ని చల్లారుతారు. నిజంగా మరి అలాంటి మేము ఈ స్థితిలో ఉన్నామంటే నిజంగా మేము ఆవిడ గొప్ప కదా చెప్పకూడదు. రాజుగారు చాలాసార్లు అనేవారు, ఈ స్థితిలో మేము ఉన్నామంటే నిజంగా మేము దైవ సంస్థలు చెప్తాం. మేమందరం నేను మా బ్యూలా మా సుజీ మా అల్లుడి గారు భయపడతాండి. మామూలుగా మా అల్లుడి గారు మా నాయన మాటలు చేయడండి. ఎందుకంటే ఏ తప్పు మరి మీరు అంటారు చాలామంది ఆవిడ మొక్కలో ఎప్పుడు కోపం కనిపించదని నవ్వు కనిపించదని చాలామంది అంటారు. మేమంటాము మా ఆవిడ మొక్కలు ఎప్పుడు కోపం చూడండి, ఎంత తిట్టినా ఎంత చేసినా అంటే చిన్న సందర్భాలు చెప్పాల్సి వచ్చింది కానీ చెప్తున్నామని. మరి మేము నిజంగా దేవుని వైపు మేము ఆధారపడి దేవుని మీద ఆదుకొని నేను ఇప్పుడు కూడా అండి అసలు ఈ టయాన్ని నాకు నేను పగలంతా డ్యూటీ చేసి వస్తానండి. నేను వస్తాను 12 అవుతుంది, 12 వేసి 4 అవుతుంది. నాకు ఇవాళ కోర్టు సమస్య అయితే వెళ్ళానండి. ఎప్పుడు 2 గంటలకు అయిపోతుంది కోర్టు, ఇవాళ 5 గంటల వరకు నన్ను కోర్టులో వదలలేదండి. అలాగ మరి దేవుడు అంటే నాకు వెళ్ళాలి, చెప్పాలి, వాక్యం ఏదో చెప్పాలని ఆశ అండి. దేవుడు ఆశల ప్రాణాన్ని అలాగే తృప్తిపరచాడండి. మరి దేవుడు అంటే మనం దేవునికి సమర్పించుకున్నప్పుడట కష్టపెట్టి ఆయన పనిముట్టిగా మనం చేసుకున్నాడండి. మీరు అంటే ఎక్కువ ఉపమానాలు చేస్తున్నాడు, దేవుని వాక్యం చెప్పట్లేదని మీరు అనుకోవద్దు. చూడండి, మనకి జాలబంధం ఉంటుంది, దాని మీద తలుపు ఉంటుంది. జాలబంధం తలుపుకి మనము ఒక బొమ్మ చెప్తామండి. ఈ జాలబంధంలో తలుపు మాట్లాడుకుంటారట, జాలబంధం ఉంటుందట. ప్రతి ఏ వాడు నన్ను తొక్కేసి కాలుతో నన్ను తొక్కేసి నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు, కాలుతో నన్ను తొక్కేసి నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాడని ఈ జాలబంధం ఈ తలుపు మీద బొమ్మతో మాట్లాడుతుంటే బొమ్మ అన్నదట, జాలబంధం నేను వడ్డంగా అయినా ఇలాగో చెక్కి అలాగో బాలితో చెక్కి నేను తలుపుగా సులువుగా లాగా నేను అక్కడ కట్టేశాడు. నన్ను అలా కాదు, కిందలో పడుకోబెట్టి నా పైన కాలేసి ముక్కు వచ్చేటట్లు కొట్టాడు, చెవులు వచ్చేటట్లు కొట్టాడు. అయ్యో బాబు అనే సరే వెళ్ళలేదు, ఎంతో బాధపడ్డాను. అయినా మరి దేవుడికి అప్పు చెప్పాను, ఏదో ఆయన చేస్తానని ఓడిపో పడుతున్నాను. ఇప్పుడు నేను అందరి చేత ఎన్నో కష్టాలు పడ్డాను కాబట్టి నేను ఇప్పుడు అందరి చేత బాగుందని నన్ను మెచ్చుకుంటున్నాను చెప్పిందట. అలాగే మరి అలాగే దేవుడి కష్టాలకి నేను దేవుడి మీద మనం ఆశపడి దేవుడి కొరకు మనం శిక్షకులు ఉన్నప్పుడు మనకి ఎన్నో శ్రమలు వచ్చినా దేవుడు ఆయన చేతి కింద మనల్ని పనిముట్టిగా మనం వాడుకుంటాడండి. అలాగే మరి దేవుడు మరి ప్రేమించే బిడ్డలకు ఎన్నో కష్టాలు, ఎన్నో మరి ఇరుకులు, ఇబ్బందులు, అడ్లు ఆటంకాలు పెడతారండి. మరి మనం ఇక్కడ నేను మొక్కలు వేసామనుకుని ఓ మొక్క పెన్షన్ కడతాం, ఓ మొక్కనేమో మామూలుగా ఉంచాం అనుకుని పెన్షన్ కట్టి మొక్క అంటుందంటే ఏంటి నన్ను ఇలాగెళ్తే తగిలేస్తుంది, తగిలేస్తుంది ఇది అడగనేవారు. ఆ మొక్క చుట్టూ దానికి ఏమీ లేదు, ఎలా పడితే అలా గెలుపుకోవచ్చు, అయినా దాన్ని అందుకుని వాళ్ళు ఎవరు అనుకుంటుందండి. మనం అలాగే ఈ లోపల ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళకూడదు, నాకంటే ఇక్కడికి వెళ్ళకూడదు. నేను చిన్నప్పటి నుంచే భయభక్తుల్లో పెరిగానండి. మరి అంత పట్టుబాటులో పెరిగానండి. మా నాన్నగారు టీచర్, నేను ఒక్కనే పెరిగాను, చాలా గారాభంగా పెరిగాను, డబ్బు అంటే లెక్క లేకుండా పెరిగాను. నేను చెప్తే నమ్మను, 23 సంవత్సరాలకి మ్యారేజ్ చేసుకొని ఈ లోపల మొత్తం అన్నీ అనిపించానండి. మరి అప్పుడు ఏ అడ్లు ఆటంకాలు ఉండేవి కదండి. మరి మా అమ్మగారే కొన్ని భక్తిగా పెంచి, మా నాన్నగారు టీచర్గా ఉంటూ ఏదో చేస్తూ ఉండేవారు. మా అమ్మగారు మా భక్తిగా పెంచి అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అడ్లు ఆటంకాలు పెట్టించారు.
మరి మరి మామూలు మా ఫ్రెండ్స్ వాళ్ళైతే అక్కడ ఇక్కడికి వెళ్ళిపోతుండేవారండి. మరి దేవుని వాక్యం ఉందండి, కొన్నాళ్ళు వెళ్ళి చూసినట్ట భక్తిహీన మనం వెళ్తూ ఉంటున్నట్ట భక్తిహీన మరి విలువగా ఉన్న మొక్కలు కొన్నాళ్ళకి ఇలా ఎదిగి మనం బాగా ఎదిగిన తర్వాత మూడు వచ్చిన తర్వాత కంచి తీసేసిన మేక వచ్చిన ఆ మూడుని కొనగలేదండి. అదే కంచి లేకుండా ఇక్కడ పక్కన మొక్క ఉంది, మేక వచ్చింది తినేసి వెళ్ళిపోయిందండి. అదే దేవుని కృపలో దేవుని పద్ధతిలో మనం ఉంటే సురక్షితంగా ఉంటామండి. మరి అలాగే మరి దేవుని మీద మరి మనం కూడా మనం కూడా కొంత మాటల్లో కూడా దేవుని మైపత్యంగా ఉంటుగా కొందరిని అలా చులకంగా మాట్లాడుతుంటాడు. కొందరికి అలాంటి ఆశ ఉంటుందండి, అలాంటి దృష్టి ఉంటుంది. ఎవరిని కూడా చులకంగా మాట్లాడకూడదండి. పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా, ఒకరి దగ్గర ఒకలాగా ఎప్పుడూ మాట్లాడకూడదండి. మరి అలా మాట్లాడినప్పుడు అది దేవునికి ఉమ్ము వేయబడతామండి. దేవుని దృష్టిలో మనం ఉమ్ము వేయబడుతుంది. అయితే మరి పరిశుద్ధంగానే ఉండాలి, నిలువచ్చిన స్థితిలో మనం ఉండకూడదండి. మరి మన అవయవాల్లో నాలుక చాలా చిన్నది, చాలా దేంచుకోండి. మరి ఈ పళ్ళును నాలుక మాట్లాడుకుంటున్నాయండి. ఏంటంటే నాకు చెరుకు కడవ కదండి, చెరుకు గడ అది చాలా గట్టుకుంటుందండి. గట్టుకుంటే ఆ పళ్ళన్నీ నవ్వి ఆ రసాన్ని నాలుగు పంపిస్తే దానికి తెలిస్తే నాలుగంట కానీ రుచి చూస్తాడు. అబ్బా భలే రుచిగా ఉంది, ఇంకా నవ్వులు పంపించండి. మీరు ఏంటంటే ఎంత దీన్నైనా సరే, ఎంత గట్టిగానే సరే నవ్వులు నాకు మెత్తగా చేసి పంపిస్తాడు. మరి మీకేమైనా సహాయం కావాలని అని పళ్ళు అడిగితే పళ్ళు అన్నాయట, అమ్మ నువ్వు మాకు ఏం సహాయం చేయొద్దు, నువ్వు నోరు మూసుకొని ఉంటే చాలు, నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చక్కగా మాట్లాడుతున్నావు, వాళ్ళందరూ వచ్చి నాలుగు రాలిపోతుందని అంటలేదమ్మా, పళ్ళు రాలిపోతున్నాయి మమ్మల్ని అంటున్నారు. అందువల్ల నీ నాలుగు నువ్వు జాగ్రత్తగా చూసుకో, నువ్వు మాట్లాడకుండా ఉంటే మాకు అదే మంచి మేలమ్మా, అదే మాకు చేసే ఉపకారం అమ్మా అని మాట్లాడుకున్నాడు. అలాగే మనం కూడా మాట్లాడినప్పుడు మరి మన ఆశ ఎలాగుంది, మరి ఎదుటి వాళ్ళు పాడైపోయినా వాళ్ళ గురించి ప్రార్థించే సాక్షి మనకు ఉండాలి. కానీ వాళ్ళు అలా చేశారట్టమ్మా, వాళ్ళు గొప్పలకి వెళ్ళిపోయారట్టమ్మా, అందుకే అలాగే అయిపోయారట్టమ్మా అని మనం ఎప్పుడు కించపచ్చి మాట్లాడుకుంటుంది. మరి దేవుడు పడిపోయిన వాళ్ళు కూడా లేవనెత్తే దేవుడు అండి. మరి కృంగిపోయిన వాళ్ళు కూడా లేవనెత్తే దేవుడు. సాధ్యమైనట్టు వాళ్ళకి సహాయం చేసే స్థితి ఉంటే చెయ్యపోయినా పర్లేదు, కానీ వాడిని కించపరిచి, వాడిని బాధపరిచి, వాడిని అవమానపరిచే మాటలు మనం మాట్లాడకూడదండి. మరి దేవునికి మనకి మన యొక్క తృష్ణ, మన యొక్క ఆశ ఏంటంటే దేవుని రాజ్యం చేరాలని, ఈ లోకంగా పరిశుద్ధంగా ఉండాలని, ఈ లోకంలో మనం సాక్షులుగా ఉండాలని. మరి మాకు కూడా చిన్న ఆశ ఉంది. కానీ మేము మా పరిస్థితులు బాగోలేక మా చిన్నబిడ్డలని తీసుకుని ఒక పల్లెటూరు వెళ్ళామండి. అది చాలా బాగా హిందువులు ఇప్పుడే కాదండి, అదొక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం. అక్కడ ఉంటున్నప్పుడు నేను ఆర్టీసీ అని రాని చూసుకొని చెప్పింది. అక్కడ కూడా మేము సువార్త ప్రకటించాం. సువార్త ఇప్పుడు కూడా చాలాసార్లు విజయవాడ కూడా తీసుకెళ్ళాము మేము, మా ఆటో ఉన్నప్పుడు సువార్త ప్రకటించడానికి. మాకు సువార్త ప్రకటించలేము. జాషువా పాస్టర్ గారు మీకు తెలిసే లేదు, గాబ్రియల్ గారి అబ్బాయి, ఆయన సువార్త ప్రకటించేవాడు నెలకు ఒకసారి. నేను వెళ్ళిన సొంత ఆటోతో నేను ఆయన కొట్టించుకొని నేను తిరిగేవాడండి జనాలు తీసుకొని. సువార్త ప్రకటించడం నాకు కూడా ఎంతో ఆశ అండి. మీకు తెలిసే లేదు, పెందిట్ గాబ్రియల్ చర్చి ఆట తర్వాత పెంకులు డాబా ఉండేదండి, పెంకులు ఉండేదండి. పెంకులు అంటే మామూలు పెంకులు అయితే కిందలో పెంకుంటుంది, పైన పెంకుంటానండి. అది అలా కాదండి, ఓన్లీ పైన పెంకు అంటే అది చాలా లేని స్థితి కదండి. ఆ పైన కాము చెట్టు ఉండేదండి, ఆ కొమ్మలే పడిపోయి ఆ పెంకులే చిరిగిపోతే ఆధారపడి వర్షం వస్తే నేనే గమనం వెళ్ళి కింద ప్రార్థన చేస్తుంటే పైకి వెళ్ళి తాల్పా కట్టి ఉండేవాళ్ళండి. మరి అలాగే ఎంతో ఆశ. మేము అప్పుడు అక్కడ సువార్త అక్కడ రాని ట్యూషన్ చెప్తున్నప్పుడు చాలా మంది పిల్లలు వస్తే ట్యూషన్తో పాటు ఈ దేవుని వాక్యాలు చెప్పారండి. ఆ పల్లెటూరు కదా, తల్లిదండ్రులు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాడు, వాళ్ళు తిట్టి వరకు పని పాట లేదా, ఇంకొకసారి మా అబ్బాయి కాడ చెప్తే మమ్మల్ని ఇచ్చేస్తాం, ఖాళీ చేయించేస్తాం, మా వాళ్ళతో చెప్పి అది ఇది అనేవారు. అలా ఆయన మేము పట్టించుకోకుండా అలా సువార్త ప్రకటన ఒక ఫ్యామిలీ 20 మంది అండి. ఆవిడ వాళ్ళు కళ్ళు అమ్ముతుంటారండి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మారిపోయారండి. ఇంచుమించు 20 మంది. వాళ్ళే మల్కాపురంలో వాళ్ళే ఒక చర్చి కట్టుకొని ఒక పాస్టర్ని పెట్టుకొని ఆ 20 మందితో పాటు 30 మందిని ఎంతమందిని రక్షించి ఒక సంఘాన్ని నడుపుతున్నారండి. వాళ్ళు ఇప్పటికే మాకు మేము ఎలా వెళ్ళాలంటే పాస్టర్ గారి కంటే ఎక్కువగా చూస్తారండి మమ్మల్ని. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని వాళ్ళు పరిచయం చేస్తారు. పాస్టర్ గారు వాళ్ళని మా ఆత్మీయ వీళ్ళేనని చెప్తారు. మా ఆత్మీయ తల్లిదండ్రులు
ఇక్కడ మెయిన్ కాదు దాని ఆత్మీయ తల్లిదండ్రులు ఈయన చెప్తారండి ఆ అమ్మగారు రక్షించబడ్డారు, ఆయన రక్షించబడ్డారు, ఆ ముగ్గురు పిల్లలు రక్షించబడ్డారు, వాళ్ళ అల్లులు రక్షించబడ్డారు, ఆవిడ వాళ్ళ అమ్మగారు రక్షించబడ్డారు. కొంచెం మల్కాపురంలో 20 మంది 30 మంది రక్షించబడ్డారు. వాళ్ళే పెద్ద చర్చి కట్టి ఒక మాస్టర్ గారిని పెట్టుకుని వాళ్ళే దేవుని సేవ చేస్తున్నారు. ఇలాంటి ఆస్తికల ప్రాణాన్ని దేవుడు ఎన్నో విధాలుగా తృప్తిపరుస్తుంటాడండి. మరి ఇంకొక చేతి చేస్తాడండి. మేము దూరం హాస్పిటల్ తీసుకొని వచ్చినప్పుడు అటు నుంచి వచ్చినప్పుడు టీవీ పెట్టిన నీరసంగా ఉంటే నేను పవన్ బండ్లను తాగించడం సమాచారం లేదా భోజనం చేస్తానో వచ్చేస్తుంది వాళ్ళని. ఒకరోజు ఎందుకో భోజనం చేయకూడదు, రైతు బంధువుల దగ్గరికి వెళ్ళి కొబ్బరి పట్టించాం, రైతు బంధువుల దగ్గరికి వెళ్ళి ఈ దానిపై కొనుక్కొని వెళ్ళిపోవచ్చని వచ్చేసాం. కానీ మన పవిత్రంకి యువలో చూడాలని ఎప్పటి నుంచో ఆశ అండి. ఆ ఆర్థిక ప్రాణాన్ని దేవుని తృప్తిపరచాలి. మేము వ్యాపారం చాటిస్తాం, పురుషోత్తం చాటిస్తాం, ఇంకా పొందాలని వచ్చేటంటే కరెక్ట్గా రైతు బంధాలకు వచ్చేటికి ఇలా పొందాలని ఇలా నేను ఆట ఆపి ఉంటే అక్కడ పవిత్రం కనుక మమ్మల్ని చూసి గమగామ వచ్చి మాకు దానిమ్మ పళ్ళు కొనిచ్చింది. మా ఆశ తీరింది దానిమ్మ పళ్ళు కొనుక్కోవాలని. యువలాన్ని చూడాలని తన ఆశ కూడా దేవుడు తీర్చాడండి. అలాగే ఆశ కలిగి ఉంటున్నట్టండి దేవుడు కార్యాలు చేస్తాడండి. మరి నేనేమైనా ఎక్కువగా మాట్లాడాలంటే క్షమించండి. మరి ఏదో తెలియని జ్ఞానంతో మాట్లాడాలని మరి చెప్పిన మాటలు మీరు విడిచిపెట్టేవారు కాకుండా ఏదో ప్రసాద్ చెప్పాడు ఆయన చెప్తే మనం కాకుండా మరి దేవుడే నాకు చెప్పించారేమో అని అనుకొని మీ హృదయాల్లో భద్రపతి చేసుకొని దాని ప్రకారంగా జీవించడానికి మీరు అలవాటు చేసుకోమని చిన్న మాటలు మీ వెలుగులో జీవించి ఆశీర్వదించిన కాక చిన్న ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధ జీవముల తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం నాయన. ఇవ్వ తండ్రి మళ్ళీ సాయంకాల సమయంలో ఆయన నన్ను నిలవబెట్టుకుని ఆయన నిలవబెట్టాలి అని నాయన ఏ మంచి లేని నాకు నాయన నన్ను నిలవబెట్టుకుని నాయన నా ద్వారా బిడ్డలతో మాట్లాడవుతండి. ఏసయ్య నాయన నాయన వీళ్ళ వాక్యాన్ని ప్రభావ బిడ్డలు నాయన కార్యాలు జరిగించి నాయన క్రియలు జరిగించి తండ్రి ఏమైనా తండ్రి నాయన అనవసరంగా ఏమైనా చెప్పి ఉంటే నాయన క్షమించి నాయన. ఇంకా నీ నాయన తండ్రి నీ ఆత్మతను వాడుకో తండ్రి నాయన నీ సాక్షిగా నీ పనిముట్టిగా మమ్మల్ని నా కుటుంబాన్ని సభలో వాడుకో తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటే నాయన. బిడ్డలు తండ్రి నాయన బిడ్డలని దీవులకి నాయన ఎంతో శ్రద్ధతో విన్నారు తండ్రి నాయన. మరి నాయన మన తండ్రి నాయన విన్న వాక్యాన్ని తండ్రి వాళ్ళ దీవులో భద్రపరుచుకొని వాళ్ళ వాక్యానుసరమైన జీవితాలు దయచే తండ్రి. ప్రతి బిడ్డ నాయన నీ కొరకు తృష్ణ కలిగి నాయన నీ వాక్యం కొరకు నాయన నీ ప్రార్థన కొరకు నాయన తృష్ణ కలిగి నాయన జీవించి ఆశ కలిగిన జీవితాలను నాయన వాళ్ళకి దయచేయమని నా ప్రార్థన సంఘం మరుగా జ్ఞాపకం చేసుకొని నా ప్రార్థనకు ప్రతిఫలం జవాబు దయచేయమని అతి త్వరలో రాబోతున్న యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.